అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే జున్ను పాలు అయితే దొరికినాయి చూడండి. జున్ను అయితే ప్రిపేర్ చేస్తాను. ఆవు జున్ను పాలు అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. పాలు అయితే మనకైతే దొరికేసినాయి. జున్ను అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. జున్నుకి ఏమేమి కావాలంటే చూడండి, బెల్లము, కొద్దిగా షుగర్, కూడా ఇలాచీ పొడి, మిరియాల పొడి. ఫస్ట్ అయితే పాలన్నీ ఇందులో గిన్నెలో వేసేద్దాము. ఇవి 2 days కాబట్టి నేను వాటర్ అనేది ఏం కలపట్లేదు పాలల్లో, జున్ను పాలలో. ఎన్ని రోజుల నుంచి చాలా వెయిట్ చేస్తున్నానండి జున్ను పాల కోసము. ఫైనల్గా అయితే జున్ను పాలు అయితే నాకు దొరికినాయి. మీ స్వీట్కు తగినంత బెల్లం అనేది యాడ్ చేసుకోండి. చూడండి, స్వీట్కి తగ్గట్టుగా నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. సరిపోతుంది. మంచిగా కలిపేసుకోవాలి. బెల్లం అంతా బాగా మంచిగా మెల్ట్ చేసుకోవాలి. అచ్చంగా బెల్లంతోనే కాకుండా ఈసారి కొంచెం షుగర్ వేసి యాడ్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, డిఫరెంట్గా కూడా వస్తుంది. చూడండి, ఎక్కువ కాదు, కొంచెము ఒక 2 స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేశాను. తర్వాత పెప్పర్ పౌడర్ చూడండి, పెప్పర్ పౌడరు. తర్వాత ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. బాగా బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ చేసుకొని ఒక్కసారి వడగట్టుకోవాలి. ఏమన్నా బెల్లంలో చెత్త ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 minutes అయితే కలుపుదాం. బెల్లం అంతా బాగా మెల్ట్ చేసేసుకున్నాను. ఒకసారి ఫిల్టర్ అనేది చేసుకుందాము. ఇంకేమన్నా అడుక్కి కొంచెం ఏమన్నా బెల్లం గడ్డలు అవి ఉంటాయి, కొంచెం ఒకసారి ఫిల్టర్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఫిల్టర్ చేసేసుకుందాం మనము. జున్ను అనేది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి, కొంచెం బెల్లం గడ్డలు కూడా ఉన్నాయి, చెత్త కూడా ఉంది. చూడండి, అంత డస్ట్ కూడా ఉంది. ఇడ్లీ కుక్కర్ కానీ మన ప్రెషర్ కుక్కర్ కానీ మనం పెట్టుకుందాము. చూడండి, ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అనేది వేస్తున్నాను. 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. తర్వాత మనకి ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ అనేది పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు గిన్నె ఇందులో నెమ్మదిగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాం కదా, స్టవ్ అనేది వెలిగించేసుకోవాలి. పెట్టేసుకున్నాను, స్టవ్ అనేది వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని మూత అనేది పెట్టేస్తున్నాను. ఒక సిమ్లో ఒక 15 minutes అనేది ఉడకనిచ్చుకోవాలి. 15 minutes తర్వాత మనం చూద్దాము. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సిమ్లో ఒక 15 minutes ఉడకనిచ్చేద్దాం. ఒకసారి 15 minutes అయితే అయింది. ఒకసారి మూత అనేది తీసి చూద్దాం. మనము కాలుతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. మనము మళ్ళీ వెలిగించుకోవచ్చు. ఇది సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి మూత అనేది చూస్తున్నాను. 15 minutes అయితే అయింది. ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, చాలా వేడిగా ఉంది. చూద్దాము మనం ఒకసారి మనము చాక్ అన్న నైఫ్ అన్న పెట్టుకొని చూసుకోవాలి. ఇంకా అవ్వలేదు. చూడండి, ఇంకా అవ్వలేదు, కదులుతుంది అటు ఇటు. ఇంకొక 5 minutes అయితే పెడదాం. మనం మూత అనేది పెట్టేసి 5 minutes పెడదాం. 5 minutes అయితే అయింది. ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాము. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఒకసారి మళ్ళీ కొంచెం చల్లగా అయ్యాక నైఫ్ ఉంటుంది కదా, మనము నైఫ్ పెట్టి చెక్ చేసుకుందాము. జున్ను అనేది కొద్దిగా అయితే చల్లగా అయ్యాక చూద్దాం. చూడండి, మూత అయితే తీసాను. ఇంకొక 2 minutes అయితే పెడదాము. చూడండి, మంచిగా అయితే అయింది. ఒక 2 minutes అయితే పెడదాము. ఇంకొక 2 minutes మూత అనేది పెట్టేసి స్టవ్ అనేది ఆన్ చేసుకుందాము. ఒక 2 minutes తర్వాత మళ్ళీ చూద్దాం మనము బెల్లం జున్ను అనేది ఎంతవరకు అయిందో చూద్దాము. ఓకేనా? ఒకసారి జున్ను అనేది మూత అనేది తీసాను. చూడండి, అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది. ఒకసారి నైఫ్ అయితే పెట్టి చూద్దాము. చూడండి, నైఫ్కి అయితే అంటుకోలేదు, పర్ఫెక్ట్గా అయిపోయింది జున్ను అనేది. బయటికి తీసి ఒక 2 నిమిషాలు అయ్యాక చల్లగా అయ్యాక మీకు చూపిస్తాను నేను.
జున్ను అయితే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నైఫ్తో ఇట్లా తీస్తున్నాను చూడండి, ఇట్లా చుట్టూ తిప్పుతున్నాను నైఫ్తో. చూద్దాం మనము. ఇది 3 days మిల్క్ కదా, ఇట్లా వేస్తే పడుతుందేమో. ఒకసారి మనం ప్లేట్ అయితే ఇట్లా బోర్లించుకొని ఇట్లా చేద్దాము. ఉల్టా చేసేసాను కింద అనేది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను అనేది. ఇదంతా ఏంటి అని పైన చూస్తున్నారా, బెల్లము, ఇంకా తర్వాత పెప్పర్ పౌడరు, ఇలాచీ పౌడరు. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఫ్లఫీగా కూడా వచ్చింది జున్ను అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కట్ చేసి చూపించాలా, చూడండి కేక్ లాగా ఉంది. చూడండి చాలా బాగా వచ్చింది. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది జున్ను అనేది. ఓకేనా, బాయ్ మరి.